Did I not on that? My goodness gracious. One, two, three. 3 spoons. వచ్చింది. నాకు కుక్కర్ మూత తిప్పడం వచ్చింది. క్లీన్ చేసేసుకుందామా? వంట అయిన వెంటనే ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకుంటే తర్వాత మనకి పని తక్కువ ఉంటుంది. వంట చేసిన తర్వాత వంట చేసిన ఆనవాళ్ళు వంటగదిలో ఉండకూడదు. వంట చేసేసిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తా. లాస్ట్లో మిస్ అవ్వకుండా చూడండి. నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలాని కలుపుతా. చూద్దావా? ఓకే. నాకు వంట అంటే ఒక ఎమోషన్, ఒక ఇంట్రెస్ట్. ఓకే, సో మీరు కూడా నాతో జాయిన్ అయ్యి వంట చేసేసేయండి. అది కూడా
నవ్వుతూ. She threw the glass up. She threw the glass. He kicked the ball. He caught the thief. Okay? ఇవన్నీ ఏంటి? What sentences are these? All these are declarative sentences, assertive sentences. అవునా? So, but in the assertive sentences లో a verb, what kind of a verb is it? It is a transitive verb. Transitive verb అంటే ఏంటి? Transitive verb అంటే which transfers its action to the object of the sentence. He kicked the ball. Kicked అని ఏంటి అక్కడ? Verb. What kind of a verb is it? It is a transitive verb. Okay. What is the object of the sentence? Ball. సో అక్కడ ఏమవుతుంది? యాక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆబ్జెక్ట్ మీదకి. ఎస్. వాట్ డిడ్ హీ కిక్? హీ కిక్డ్ ద బాల్. అండర్స్టూడ్? కిక్కింగ్ ఈజ్ అన్ యాక్షన్. సో వాట్ డిడ్ హీ కిక్? హీ కిక్డ్ ద బాల్. వాట్ డిడ్ షీ క్యాచ్? షీ కాట్ ద గ్లాస్. సో గ్లాస్ అనేది ఆబ్జెక్ట్. సో క్యాచ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా? షీ కాట్ ఇట్ వెల్. బాగా పట్టుకుందే. హీ ప్లేడ్ వెల్. వాడు బాగా ఆడాడే. ఆ రెండు సెంటెన్సెస్ లో వర్బ్స్, వాట్ కైండ్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దోస్? దే ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఎందుకు? షీ కాట్ వెల్. బాగా పట్టుకుంది. ఆ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఈజ్ ఎనీ యాక్షన్ ట్రాన్స్ఫర్ టు ఎనీ ఆబ్జెక్ట్? నో. హీ ప్లేడ్ వెల్. అతను బాగా ఆడాడు. అందులో ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఈజ్ దర్ ఎనీ యాక్షన్ ట్రాన్స్ఫర్ టు ఎనీ ఆబ్జెక్ట్? నో. So what is the verb there? That is intransitive. So what is the difference between transitive and intransitive? So transitive verb, the verb, it shows or transfers the action to the object. The verb that shows its transference to the object action is called as transitive. No action is transferred, but action is being done there. No object is there in the sentence. So that is intransitive verb. అర్థమైందా? అండర్స్టూడ్? సో స్లోగా ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. సో చిన్న చిన్న టిప్సే మీకు బ్రహ్మాండంగా బాగుంటాయి. ఇప్పుడు మీకు కుక్కర్ ఒక కూత కూస్తుంది, విజిలేస్తుంది నన్ను చూసేది. చూసారా ఎలా వేస్తుందో? రెడీ? 1 2. విందామా అందరం కలిసి? వెయ్యి. మా వాళ్ళు వింటారంట. వెయ్యి. వెయిట్ చేద్దాం. సో భయం. కుక్కర్ అన్నా గ్యాస్ అన్నా భయం నాకు. ఈ మధ్యకాలంలో చాలా వింతగా అనిపిస్తుందండి. నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు నేచరు, ఆ సీనిక్ బ్యూటీని చూసి ఫొటోస్ తీసి వీడియోస్ తీస్తుంటే జనాలు ఎవరు చూడలేదబ్బా. నేనున్నాను అనుకోండి, టక 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 1K వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసా? సో మేబీ నేనుంటే వీడియోస్ వెళ్తాయి అన్నమాట. అందుకే ఇవాళ కరెక్షన్ ఉన్నా కానీ వదిలేసుకుని మీకోసం రెడీ అయ్యి వంట చేస్తున్నాను. ఓకేనా? సో పిచ్చి పిచ్చిగా వంట చేస్తే నచ్చదు కదా మీ అందరికీ. సో వంట చేస్తున్నాను చూడండి. అందులో చిన్న టిప్స్ కూడా చెప్తున్నాను, వింటున్నారా? సో ఇది మా పిల్లలకి, మా లాంటి పెద్దవాళ్ళకి వంట చేయడానికి ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. సో కష్టపడి చేస్తున్నా. మీరు ఇష్టపడి లైకులు కొట్టి ఎంతో టక 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 సబ్స్క్రైబర్స్ ని పెంచితే వచ్చేసింది కుక్కర్ కూత. వేసలైంది. అయిపోయింది, విజిల్ వేసేసింది. సూపర్గా ఉంది కదా విజిల్. సో ఇలా ఒక 4-5 విజిల్స్ వస్తే బంపర్ డూపర్ ఒకటి అయిపోయింది. సో మళ్ళీ మాట్లాడతాను మీకు. కుక్కర్ కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఈ లోపల మనం ఒక చిన్న రీల్ చేసుకుందాం.